ముందుగా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతున్నారండి. ఏమని మాట్లాడుతున్నారయ్యా అంటే, దేవుని మందిరమునకు పోనప్పుడు మనం ఏం చేయాలటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అంటున్నారు. అంటే మన యొక్క ప్రవర్తన మనం జాగ్రత్తగా చూచుకోవట్లేదా? ఆలోచించేయాలి మరి అందరూ కూడా. అదే మరి దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు మనందరం కూడా చక్కని డ్రెస్ వేసుకుంటాము, మరి చక్కగా మనందరం రెడీ అవుతాము, చేతిలో ఒక బైబుల్ తీసుకుంటాము. మరి చాలామంది ఒక బుక్ తీసుకుంటారు, అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఒక బుక్ తీసుకుంటారు, ఒక పెన్ తీసుకుంటారు. చదువు రాని వాళ్ళు అయితే చక్కగా కూర్చొని వింటారు. అందరం బాగానే ఉన్నాంగా, మరి మనకేంటి, చక్కగానే వెళ్తున్నాం కదా, నీట్గానే వెళ్తున్నాం కదా, అంతా బాగానే ఉంది కదా. మరలా దేవుడు ప్రత్యేకించి నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూచుకొనుము అంటున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం ఆలోచించాలి ప్రియులరా. మనం బాగా ఆలోచన చేసినట్లయితే మన ముందు ఉన్నటువంటి ఒక అధికారి బాగా అర్థం కావాలంటే కనుక, మనం ఏదైనా ఒక జాబ్లో జాయిన్ అయ్యామనుకోండి. ఒక జాబ్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మేనేజర్, నార్మల్గా మనం డైలీ కూలికి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, మనం వెళ్ళినప్పుడు మీ పైన ఉన్నటువంటి ఒక యజమాని, మీరు జాబ్ చేస్తున్నప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళైతే కనుక పైన మేనేజర్స్ అలా ఉంటారు, వాళ్ళని అలా పిలుస్తారు. ఇక్కడ పనులు చేసుకున్నటువంటి వాళ్ళని యజమాని. మీ పైన ఉన్నటువంటి యజమాని మిమ్మల్ని పిలిచి మీకు ఒక మాట చెప్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామండి, ఆలోచించేయాలి అందరూ కూడా. కార్పొరేట్ కంపెనీస్లో ఎవరైనా కనుక జాబ్ చేస్తున్నటువంటి ఎంప్లాయీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కనుకుంటేనండి, వాళ్ళ మేనేజర్ పిలిచి నువ్వు ఈ ప్రాజెక్ట్ చేయాలి, ఈ వర్క్ ఏంటంటే అని చెప్పినప్పుడు ఏదో చెప్తున్నారులే అని చెప్పేసి అతను ఏదో వాగుకుంటున్నారులే, ఏదో మాట్లాడుకుంటున్నారులే అని వదిలేస్తామా? లేదు అని అంటే, అమ్మో ఒకవేళ ఆ మాట వినకపోతే నా జాబ్ తీసేస్తారేమో అని జాగ్రత్తగా వింటామా? అమ్మో అతను చెప్పేది నేను వినకపోతే నన్ను ఈ కూలికి రానివ్వడు, నేను మళ్ళీ తినడానికి కూడా నాకు తిండి ఉండదు అని జాగ్రత్తగా వింటారా? అయ్యా చెప్పండి అయ్యా అంటారా? ఏం కావాలి నీకు చెప్పు అంటారా? అంటే మనం ఆలోచన చేసినట్లయితే ఎవరైనా కానీ, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, పని చేస్తున్నటువంటి ఎవరైనా కానీ, వాళ్ళ పైన ఉన్నటువంటి అధికారి ఏం చెప్పినా కానీ చాలా జాగ్రత్తగా వింటారండి. 1-2 సార్లు ఆలోచన చేస్తారు. ఒకవేళ ఆలోచన చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది? ఉద్యోగం పోయిద్ది. అంతేనా కాదా? అదేవిధంగా ప్రియులారా, మనం ఈరోజు ఆలోచన చేసినట్లయితే మనల్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు ఏం మాట్లాడుతున్నారయ్యా అంటే, 1-2 సార్లు జాగ్రత్తగా వినాలి. ఏదో మాట్లాడుతున్నారులే పాస్టర్ గారు అంటే, నా విషయాలు ఏం నేను మాట్లాడట్లేదే, నాకు సంబంధించినవి నా పర్సనల్స్ నేనేం మాట్లాడట్లేదే. ఎవరే మాట్లాడుతున్నాను నేను? దేవుడే మాట్లాడుతున్నాను. ఇంకా బాగా ఆలోచన చేయాలని నేను మాట్లాడుతున్నానా? అబ్బే లేదు, దేవుడు మాట్లాడిస్తున్నారు. అప్పుడు మనం ఎలా వినాలయ్యా అంటే, 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలకించాలి, చాలా జాగ్రత్తగా వాటిని పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నారయ్యా అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసామంటే కనుక దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఏంటట? నీవు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో అంటే, మనం ఇక్కడ ఆగి ఆలోచించేయాలి. ప్రియులారా, మనం బైబుల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, ఏదో మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసేయాలి, ఫాస్ట్గా అన్నీ అవగొట్టేయాలి అన్నట్టుగా మనం చదవకూడదు. మరి ఎలా చదవాలయ్యా అంటే, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు, నేను దాన్ని ఫాలో అవుతున్నానా లేదా, ఈ విషయాలన్నిటినీ కూడా నా బుర్రకి ఎక్కించుకుంటున్నానా లేదా, నేను వాటిని అమలు చేస్తున్నానా లేదా, అమ్మో ఈ విషయాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తున్నానా లేదా అని 1-2 సార్లు మనం ఆలోచించి ఆగి చదవాలి. కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన, ఇట్లా మనం చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. దేవుడు లోకమును ఎంత ప్రేమించారు,
ఈరోజు నన్ను ఎంత ప్రేమించారు. ఇలా మనం దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాటని ఏంటి అని మనం ఆలోచించాలి. ఆలోచించకుండా వెళ్ళిపోతే మన జీవితం ఏమైపోయిద్దో తెలుసా? బాగా అర్థం కావాలంటే గనక, ఒక 10థ్ క్లాస్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్‌ని మనం తీసుకుంటే గనక మ్యాథమెటిక్స్ ఉంటుందండి. మనం చూసామనుకో ట్రిగ్నోమెట్రీ అని ఉంటుంది. అంటే త్రికోణమితి. ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఒక సమ్ ఇచ్చి అక్కడ సొల్యూషన్ అనేది చేస్తా ఉన్నప్పుడు, దానికి ఆన్సర్ అనేది చెప్తా ఉన్నప్పుడు, మనం ఆదమరచి నిద్రపోయామనుకోండి ఫస్ట్ స్టెప్ వేస్తున్నప్పుడు, తర్వాత నుంచి ఏం జరుగుతుందో అర్థం కాదు. లాస్ట్‌లో ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ అంటారు. ఎలా వచ్చిందో అర్థం కాదు. అది ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఆలోచిస్తే గాని అర్థం కాదు. నువ్వు బట్టి బట్స్ రాసావనుకో తర్వాత ఎగ్జామ్‌లోకెళ్ళాక ఏమవుతావు? ఫెయిల్ అవుతావు. అంతేనా కదా? అదేవిధంగా ప్రియులారా ఈరోజు గూడా ఇది ఎందుకు నేను కంపేర్ చేశాననంటే లోకంలో ఉన్నటువంటి జ్ఞానంతో అర్థం కావడానికి. అంతేకాని 2 ఈక్వల్ అని కాదులే గానీ, అర్థం కావడానికి నేను కంపేర్ చేశాను. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, దేవుడు గూడా ఏం మాట్లాడుతున్నారనేటువంటి విషయాన్ని మనం ఆలోచించకుండా స్కిప్ చేసేసి నెక్స్ట్ విషయానికి మనం వెళ్ళిపోయామంటే, మన జీవితంలో గూడా మనం నష్టపోతాము. 10థ్ క్లాస్ చదివేటువంటి స్టూడెంట్ అక్కడ అర్థం చేసుకోకుండా ఎలా అయితే వెళ్ళిపోతే, ఎలా అయితే ఫెయిల్ అవుతాడో, అక్కడ ఫెయిల్ అవ్వకుండా నేను బట్టి పట్టేసాను కదా! పాస్ అయిపోయాను కదా! అనుకుంటారు చాలామంది. ఏం పర్లేదులే నేను అక్కడ బట్టి పట్టేసాను. బై హార్ట్ చేసేసాను నేను. నేను 10థ్ క్లాస్ పాస్ అయిపోయాను అనుకుంటే ఇంటర్‌లోకి వెళ్ళిపోతే అర్థమైపోయిద్దండి. ఇంటర్‌లోకి వెళ్ళిన తర్వాత ట్రిగ్నోమెట్రీ అని స్టార్ట్ అయిన వెంటనే ఇంకంతే. నేను కూడా ప్రియులారా 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ట్రిగ్నోమెట్రీ అనే దాన్ని చాయిస్‌లో వదిలేసా అప్పుడు. ఏం చదువుతాంలే ఆ ఫార్ములాస్ అన్నీ. దాని బదులు ఇంకొక దాని మీద మనం శ్రద్ధ పెడితే ఇంకా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అని చెప్పేసి పైన చదివేసుకొని కొన్ని ఫార్ములాస్ బై హార్ట్ చేసేసి ఎలాగో స్కిప్ చేసేస్తాం కదా అని చెప్పేసి ప్యారలల్‌గా ఇంకొక చాప్టర్ నుంచి వస్తుంది కదండీ! నేను దాని మీద బాగా కాన్సంట్రేషన్ చేసి అందులో నుంచి నేను అన్నీ నేర్చుకున్నా. కరెక్ట్‌గా పీయూసీ ఫస్ట్ ఇయర్ వెళ్ళి కూర్చున్న వెంటనే అక్కడ సారొచ్చి ట్రిగ్నోమెట్రీ అని హెడ్డింగ్ పెట్టారు. నేనక్కడ స్టన్ అయ్యానంతే. నన్ను వదలలేదా? అప్పుడు నేర్చుకోవాల్సొచ్చింది నేను. చాలా కష్టపడాల్సొచ్చింది. అంటే అక్కడ నేను వదిలేసా. కానీ అవి నన్ను ఇంటర్మీడియేట్‌లోకి వెళ్ళిన తర్వాత నన్ను పట్టుకున్నాయి. ఒకవేళ అక్కడ కూడా నేను వదిలేస్తే ఫెయిల్ అవుతాను ఖచ్చితంగా. అదేవిధంగా పిల్లరా ఈరోజు కూడా దేవుడు చెప్పేటువంటి మాటలను కనుక మనం స్కిప్ చేసేసామనుకోండి, మనం స్కిప్ చేసేసి ఏముందిలే అని చెప్పేసి వెళ్ళిపోయామనుకోండి, ఖచ్చితంగా జీవితంలో మనం ఎక్కడో ఒక చోట దెబ్బతింటాం. ఈరోజు దెబ్బ తినకపోవచ్చు, రేపు దెబ్బ తినకపోవచ్చు. నువ్వు బ్రతికినంత కాలంలో మహా అయితే 60 ఇయర్స్ ఉండొచ్చు, 70 ఇయర్స్ ఉండొచ్చు. ఏదో ఒక చోట ఏదో ఒక విధంలో దెబ్బతింటావు. కాబట్టి మనం ఏం చేయాలయ్యా అంటే, దేవుడు ఏం మాట్లాడుతున్నారనే దాని మీద మనం జాగ్రత్తగా బ్రెయిన్ పెట్టి, జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. అదేవిధంగా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఏమని మాట్లాడుతున్నారు? నీవు మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకో. అమ్మో! దేవుడు జాగ్రత్త అని చెప్తున్నారు. దేవాదిదేవుడే జాగ్రత్త అంటున్నారు అనంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించేయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడుతూ అంటున్నారాయన, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. పిల్లలు దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. బుద్ధిహీనులు చేస్తారా అలాగా? ఆ బుద్ధిహీనులు చేసేటట్లు నువ్వు చేయొద్దు అంటున్నారు. అయితే ఈరోజు పిల్లలు మనం ఎలా ఉన్నాం ఆలోచన చేద్దామండి. ఈరోజు మనం సహవాసం చేస్తూ ఉంటాం. దేవుని తెలిసినటువంటి బిడ్డలతో చేస్తూ ఉంటాం. దేవుని తెలియనటువంటి బిడ్డలతో కూడా చేస్తూ ఉంటాం. అది ఎవరితో సహవాసం చేస్తున్నారా అనేది మీరు చూసుకోవాలి. అయితే మనం సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తులు దేవునిలో ఉన్నవాళ్ళు కావచ్చు, దేవునిలో లేని వాళ్ళు కావచ్చు. ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే కొన్ని విషయాల్లో దేవుణ్ణి ఫాలో అవ్వరండి. అప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఫాలో అవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనం ఆగాలి. ఆగకుండా వాళ్ళు చేస్తున్నారు కదా అని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీ కొలీగే ఉన్నారు. నీతో పనిచేసేటువంటి ఒక వ్యక్తే ఉన్నారు. ఆ వ్యక్తి ఆదివారం చర్చ్‌కి వెళ్ళకుండా అతనికి ఏదో పార్టీ ఉందని చెప్పేసి వెళ్తున్నాడు. అతను నిన్ను పిలిచాడు. నువ్వు కూడా రా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అతను కూడా వెళ్తున్నాడు కదా! పర్లేదులే అని మనం వెళ్ళిపోయామనుకోండి, దేవుడు విడిచిపెడతారా? ఆలోచించేయండి. ఇది మనకు బాగా అర్థం కావాలంటే పిల్లలు ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌కి మీ ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఒక చిన్న బిడ్డ అంటే ఒక 3 ఇయర్స్, ఒక 4 ఇయర్స్ ఉన్నాడు. వాడికి తెలీదనుకోండి. అక్కడ ఒక నిప్పుంది. దాన్ని పట్టుకుంటే కాలుతది అనేటువంటి విషయం వాడికి తెలీదు. వాడెళ్ళిపోయి దాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత కాలిందనుకో అమ్మా అని అరుస్తాడు. లేదంటే నాన్న అని అరుస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం వెళ్ళి?
నాన్న అది ముట్టుకోకూడదు నాన్న, అది నిప్పు, అది ఎందుకు నువ్వు ముట్టుకున్నావు అని చెప్పేసి అరిచో లేదంటే మాములు తిట్టో, అది తప్పు నాన్న, అలా చేయకూడదు నాన్న అని చెప్పేసి తనకి కాలేని చోట ఏదైనా ఆయింట్మెంట్ రాస్తాం, లేదంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. అంతేనా కదా? అయితే అదే మీ ఇంట్లో 15 సంవత్సరాల బిడ్డున్నాడండి. కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, 15 సంవత్సరాలు ఉన్నారు. తను వెళ్ళి కావాలని నిప్పును పట్టుకున్నాడు అనుకోండి, చిన్నపిల్లోడు రియాక్ట్ అయినట్టు రియాక్ట్ అవుతావా? "ఏ నాన్న ఏం చేస్తున్నావు నువ్వు" అని అరుస్తావా? ఎదిగావు అసలు నువ్వు 15 సంవత్సరాలు వచ్చి నీకు బుద్ధి ఉంది అసలు? నిప్పులు పట్టుకుంటావు అసలు? ఏం మనిషివి నువ్వు? కూరగాయలు కట్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్ వంట నేర్చుకోవడానికి కట్ చేసినప్పుడు చేయి తెగిందనుకోండి, అప్పుడేమంటారు, అదేంటి నాన్న చూసుకోవాలి కదా నాన్న, అలాగా నువ్వు రోజు కోసుకుంటూనే ఉన్నావు అనుకో, ఇంకెప్పుడు నేర్చుకుంటావు నువ్వు వంట, నీకు బుద్ధి ఉందా అంటారా లేదా? అదేవిధంగా పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే బుద్ధిహీనులు, దేవుడు అంటే తెలియదు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు పాపం చేస్తున్నారు, దేవుడు వాళ్ళకి మారడానికి అవకాశం ఇస్తారు. నీకేమైంది? అన్నీ తెలుసు కదా, నీకేమైంది? దేవుడు అన్నీ చెప్తున్నారు కదా. మరి మనం కూడా అలాగే చేస్తే వెళ్ళాం అనుకోండి, వాళ్ళని విడిచిపెట్టేసినట్టు దేవుడు మనల్ని వదిలిపెట్టేస్తారా?